2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది కదా! ఈ ఫెయిల్యూర్ కారణం మీ విశ్లేషణలో ఏంటంటున్నావు? ఏ జాతీయ పార్టీకి కూడా ఓటేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదండి. భారతీయ జనతా పార్టీకి ఈ రోజున సీట్లు వచ్చినాయి అంటే అది కేవలం ఆ కూటమిలో పోటీ చేయటం వల్ల. సో అంతేగాని అక్కడ ఏం జరిగిందంటే 100% ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ జగన్. సో ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. చాలా కసిగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం ఓట్లేయటం జరిగింది. అందుకని ఈ కూటమికి ఓట్లేసి ఆ కూటమిలో ఎవరున్నా సరే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ అందరికీ ఓట్లేశారు. సో అటువంటి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీకి కూడా అక్కడ ఓట్లు వచ్చే పరిస్థితులు లేవు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంటే బాగుండేది. ఎలక్షన్ ఇయరింగ్ అనేది ఇంకా ఇంకా మంచి స్థాయిలో చేస్తుంటే బాగుండేది. అది పూర్తి బాధ్యత రాష్ట్ర నాయకత్వాన్ని. పీసీసీ ప్రెసిడెంటు, ఏఐసీసీ ఇన్ఛార్జెస్ ఉంటారు మాకు. వాళ్ళు బాధ్యత తీసుకుని నడిపించాలి. దానికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో మనం ఒక అభ్యర్థిని ఇస్తున్నాము అంటే అతను సరైన వ్యక్తా కాదా, అక్కడ ఉన్నటువంటి అంటే కుల సమీకరణాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీని బట్టి, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి రికగ్నిషన్ని బట్టి అటువంటి వాళ్ళకి టికెట్లు కేటాయించాలి. అటువంటివి నిర్ణయాలు సరిగ్గా జరగలేదనే కదా ఇప్పుడు మా బాధ. అంటే అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకత్వం అనేది సరిగ్గా యాక్టివ్గా పనిచేయకపోవటం వలన, ప్లానింగ్ లేకపోవటం వల్ల, యూనిటీ లేకపోవటం వల్లనే మొన్న ఘోరంగా ఫెయిల్ అయ్యామని అంటారు మీరు, అంతేనా? అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా మేము డిస్కస్ చేసినప్పుడు ఆ సమన్వయం లోపించడం వల్లే, సరైన అభ్యర్థులకి టికెట్లు ఇవ్వకపోవటం వల్ల, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకైతే కనీసం వాళ్ళకు గుర్తింపు ఉంది. వీళ్ళు ప్రజల్లో తిరిగారా బాబు. మీరు చూడండి లోక్సభకి ఈ పోయినసారి ఇంతకుముందు మాకు 10,000, 20,000 వచ్చిన చోట ఈ రోజున 60,000, 70,000 కూడా వచ్చినాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేశారు. అది కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే ధీటుగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మోడీని ఎదుర్కోగలడు అని బలంగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి పార్లమెంటుకు వచ్చేటప్పటికి హస్తం గుర్తుకు ఓట్లేశారు ప్రజలు. ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లేశారు. సో అంత గొప్ప నాయకత్వం, ఆ విధంగా మన నాయకత్వం పనిచేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో మేము సరిగ్గా పనిచేయలేదనేది ప్రూవ్ అవుతూ ఉంది కదా. అసెంబ్లీలో మాకు సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదు. మాకు అది ఓట్ల రూపంలో మేము పోల్ చేయించుకోలేకపోయాం. జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ యొక్క ప్రభావం బాగా ఇన్ఫ్లుయెన్స్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగిందని చెప్పడానికి అసెంబ్లీకి ఎలాగున్నా కానీ లోక్సభకు నిలిచిన అభ్యర్థులకి ఓట్లు పెరగటమే అనేది మీరు చెప్తున్న ఉదాహరణ. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే మీరు చాలా ఇప్పుడు షర్మిల గారికి ఓట్లు పడినా కడప పార్లమెంటులో, అదేవిధంగా అరకులో ఇండియా కూటమి సిపిఎం క్యాండిడేట్ పోటీ చేస్తే 1,23,000 ఓట్లు పైచులకు అనమాట. అక్కడ అంతకుముందు 2019లో పోటీ చేసినప్పుడు చాలా తక్కువ వచ్చినాయి, 30,000 లోపే వచ్చినాయి. ఇప్పుడు రుద్రరాజు గారు పోటీ చేసినటువంటి స్థానంలో అంతకుముందు 12,000 వచ్చినాయి, ఇప్పుడు 32,000 వచ్చినాయి. అట్లాగే ప్రతి చోట ఈవెన్ కొప్పుల రాజు గారు పోటీ చేసిన చోట దాదాపు 55,000. చింతామోహన్ గారికి బై ఎలక్షన్లో కానీ అంతకుముందు కానీ 10,000 లోపు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఆయనకి 60,000 వచ్చినాయి. సో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరగటం, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం కలగటం ప్రజలకి, అండ్ ముఖ్యంగా మైనారిటీలు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండటం వల్ల టీడీపీకి వాళ్ళకి ఓటు వేయటం ఇష్టం లేక హస్తం గుర్తుకి రాహుల్ గాంధీ గారిని చూసి ఓట్లేయటం జరిగింది. అంటే క్రాస్ ఓటింగ్ జరిగి అసెంబ్లీకి కూటమికి వేసి లోక్సభకి మైనార్టీస్ కాంగ్రెస్ వేశారంటారా? అదే కనిపిస్తూ ఉంది రిజల్ట్లో. సో ఇది ఇలా ఉంచితే ప్రస్తుతం మీరు విపక్షంలో ఉంది మీ కాంగ్రెస్ ఇండియా కూటమి. రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు మీ అగ్రనాయకులందరూ కూడా. పార్లమెంటులో మన విపక్ష నేతగా ఉండమని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఏమన్నా ఆలోచించి 4 రోజులు ఆగి చెప్తానంటున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఏం లేదు, CWC2లో తీర్మానం చేయడం జరిగింది. దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారే అర్హత కలిగినటువంటి వ్యక్తి, సమర్థవంతుడు అని చెప్పి నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఒక 2 రోజులు ఆలస్యమైనా సరే ఆయన ఒప్పుకుంటారు. డెఫినెట్గా ఆ విపక్ష నేతగా చాలా బలంగా పార్లమెంటులో మోడీకి ధీటుగా ఆయన ప్రజల పక్షాన మాట్లాడతారు అని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతారు అనుకుంటారా? ఎప్పుడు అవుతారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దగ్గరగా చూశాను. ఆయనకి ఇటువంటి పదవుల మీద ఆశ లేదు.
త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి అంటే ఆయనకి లేకపోవచ్చు కానీ సోనియా గాంధీ గారు కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. కరెక్ట్గా ఆయన రాహుల్ గాంధీ గారికి 2 సార్లు అవకాశం వచ్చినా సరే ఆయన కూడా లేదు, నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అన్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి ఆశించలేదు. ఈ రోజుకి కూడా ఆయన కోరుకోవట్లేదు. కోరుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాలను పడేయటం ఒక లెక్క కాదు. చాలా మైనార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నాయకత్వం మీద అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈవెన్ నితీష్ కుమార్ గారితో సహా రాహుల్ గాంధీ గారు అంటే ఇష్టపడతారనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి అని కోరుకోవటం లేదు కాబట్టి ఈ డిలే కూడా జరుగుతూ ఉంది. బట్ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి చాలా బలంగా కోరుకుంటా ఉన్నారు. సార్ మీరు నేషనల్ పాలిటిక్స్కి వెళ్తారా, స్టేట్కే పరిమితం అవుతారా మీరు? నాకైతే రాహుల్ గాంధీ గారితో ప్రయాణం చేయాలి అని చెప్పి ఆలోచన ఉంది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నాను నేను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఆ తర్వాత స్టేట్లో పనిచేయాలి, ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి పార్టీ ఆదేశిస్తే ఇక్కడ పనిచేస్తాను. లేదంటే కనుక జాతీయ స్థాయిలో నేను హిందీ, ఇంగ్లీషు అవన్నీ కూడా అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అక్కడ ఒక కంఫర్ట్ ఉంటుందని, ఒక ఎక్స్పోజర్ పెరుగుతుందని మీ రాహుల్ గాంధీ దగ్గరగా ఆబ్వియస్లీ కదండి. ఇంకా చాలా దగ్గరగా మనం ఏఐసిసి పెద్దలకి దగ్గరగా ఉంటాం. ఇంకా రాష్ట్రంలో రావాల్సినటువంటి హక్కులను కానీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సినటువంటి వాటన్నిటినీ కూడా అమలు చేయించడంలో ఇంకొంచెం ఎక్కువగా ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో పెద్దలందరికీ కూడా మనం వివరించగలుగుతాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని అలా కోరుకుంటా ఉన్నాను. చివరి ప్రశ్న, మీరు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టి ఎక్కి ఏడ్చి ఇవన్నీ చేశారు కదా, ఆ జరిగిన తర్వాత బాగా వైరల్ అయింది, మీడియాలో బాగా వైరల్ అయింది, చాలామందికి తెలిసింది. అది అయిన తర్వాత కూడా మీకు షర్మిల నుంచి ఎటువంటి ఫోన్ రాలేదా? ఎవరికీ రాలేదు. నాకే కాదు, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి మెంబర్స్కి కూడా ఫోన్ వచ్చిందని కూడా ఎవరు కూడా చెప్పలేదు, రాలేదు. ఏ కార్యకర్తతో కూడా మాట్లాడటం జరగలేదు. నేను నా కన్న తండ్రి చనిపోయినప్పుడు కూడా నా కళ్ళ వెంట నీటి రాలేదు. 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంట తడి పెట్టుకోలేదు. ధైర్యంగా అన్నిటినీ కూడా, చిన్నప్పుడు చనిపోయారు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ధైర్యంగా అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ స్థాయి దాకా వచ్చాను. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రేమిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారి నిజాయితీ అంటే నాకు నమ్మకం ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తా ఉన్నాను. నా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టారు, ఈ రోజుకి నేను ఎక్కడా భయపడలా. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగిందనేటప్పటికీ నా కళ్ళ వెంట నీళ్ళు రావటం జరిగింది. అది నాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇమోషనల్ బాండింగ్, దానివల్ల నాకు అది చెప్పలేను, అది అనుకున్నది కాదు అసలు. సో కార్యకర్తలు అందరూ వచ్చి ఆ రోజున అంత ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధను చూడలేక నేను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. నా చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా, ఏంటమ్మా ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాము, కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం. మోడీ వచ్చినప్పుడు నల్ల బలూన్లు ఎగరేస్తే తెల్లవారుజామున 3 కూడా బెయిల్ ఇవ్వకుండా అంత పోలీసులు వలయంలో నిన్ను నిర్బంధిస్తే కూడా కొంచెం కూడా నువ్వు తొణకలేదు, బెనకలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నీ మీద ఇన్ని కేసులు పెట్టినా సరే ఎక్కడా భయపడలేదు. అటువంటిది ఎంత ప్రేమిస్తున్నావా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. అండ్ ఐ ట్రస్ట్ రాహుల్ గాంధీస్ లీడర్షిప్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద కాంగ్రెస్ క్యాడర్. కార్యకర్తని మనం ప్రేమించాలి, కార్యకర్తని మనం గౌరవించుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీతో పట్ల ప్రేమ, గౌరవం, ఇష్టం అన్నీ పెంచుకున్నారు. దాని సమాంతరంగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పట్ల అదే విశ్వాసం, అదే ఇష్టం, అదే గౌరవం ఉంది. సో కాంగ్రెస్ పార్టీతోనే మీ ప్రయాణం సాగుతుంది. ఏ పార్టీ నుంచి మీకు ఎటువంటి ఆఫర్లు, అవకాశాలు వచ్చినా పార్టీ మారరు. నో వే. ఇప్పటికే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, మమ్మల్ని అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని అవమానాలన్నీ పడుతూ ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కేంద్రంలో ఇంకా మేము ఎక్కడికి పక్క చూపులు చూడాల్సినటువంటి అవసరమే లేదు. మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు డరోమత్తని ఒక మంచి వాతావరణాన్ని మనకి భారతదేశంలో ఇచ్చారు. సో ఇంకా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాం. మేము కాంగ్రెస్ పార్టీతోనే నా ప్రయాణం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. త్వరలో రాహుల్ గాంధీని మీరు కలిసే అవకాశం ఉందా? ఎస్ అండి, మేము ఆల్రెడీ ఒక డెలిగేషన్ వెళ్ళబోతా ఉన్నాం. అందరం కలిసి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని అభినందిస్తాం. ప్రత్యేకంగా ఆయన్ని
అభినందించి ఇంకా రాబోయే రోజుల్లో మా అందరికీ కూడా అండగా ఉండాలి అని చెప్పి కోరుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారితో కలిసి డిస్కస్ చేసి మార్పులు చేసుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం.